హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పే టాపిక్ వచ్చి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .com సైట్ ఓపెన్ చేసిన తర్వాత బాగా లాస్ట్కి వస్తే కనుక ఇక్కడ చూడండి, గెట్ ఇన్ టచ్ ఇక్కడ ఉంది కదా, చూడండి నోటీస్ అని చెప్పి అర్జెంట్ పేమెంట్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి 26 నుంచి 30 డిసెంబర్ వరకు వాళ్ళకి ఇస్తున్నారంటే పేమెంట్స్ అన్నది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవర్ కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పి ఇక్కడ వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ అనౌన్స్మెంట్ చేశారు. అలాగే వర్కింగ్ టైమింగ్స్ కూడా మనకి 9:30 to 5:30 టైమింగ్ అనౌన్స్మెంట్ చేశారు. సో ఎవరైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ .comలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి పేమెంట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి 26 అంటే ఈరోజు, రేపు, ఎల్లుండు అంటే 29th వరకు పేమెంట్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఆ పేమెంట్స్ ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలి, ఆ పేమెంట్స్ ఎలా తీసుకోవాలి అన్న టాపిక్ అయితే ఈరోజు నేను టచ్ చేస్తున్నాను. ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నారో, లేదంటే కొత్తగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తుంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ పద్దాక మాకు ఫోన్ చేసి సార్ ఎలా చేసుకోవాలని అడుగుతారు. సో నేను మీకు పేమెంట్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ పేమెంట్స్ మీకు మరొకసారి చెప్తాను. మనకి పేమెంట్స్ అనేది 3 టైప్ ఆఫ్ పేఅవుట్స్ వస్తాయి. ఒకటి జనరల్ పేమెంట్స్, అండ్ సెకండ్ ఎమర్జెన్సీ పేమెంట్స్, అండ్ థర్డ్ వచ్చి ప్లాన్ వ్యాలిడిటీ ఎక్స్పైరీ పేమెంట్స్. ఇప్పుడైతే ఎమర్జెన్సీ పేమెంట్ ఇస్తున్నారు. ఆ పేఅవుట్స్ ఎలా తీసుకోవాలన్న టాపిక్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోస్ కావాలంటే కనుక షేర్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మీకు మెంబర్ లాగిన్ చేసి ఆ పేమెంట్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఒక మెంబర్ ఐడి పాస్వర్డ్ తీసుకున్న తర్వాత ఆ మెంబర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి లేటెస్ట్ న్యూస్లో కూడా వీళ్ళు అనౌన్స్ ఇచ్చారు. అంటే ఎవరైతే మెంబర్ లాగిన్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని చెప్పి అర్జెంట్ పేమెంట్స్ ఎవరికైనా సరే ఎఫెక్టివ్ 26 to 30 డిసెంబర్ అంటే ఈ 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎవరికైనా సరే ఎమర్జెన్సీగా పేమెంట్స్ అయినా కావాలంటే కనుక ఒకసారి పేమెంట్ రిక్వెస్ట్ తీసుకోండి. ఈ కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేశారు. అలాగే వర్కింగ్ టైమ్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే స్పెషల్ ఆఫర్స్ కానీ కమింగ్ సూన్ అని మామూలుగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యాలిడ్ రిపోర్ట్ క్లిక్ చేసుకుంటే కనుక ఈ వ్యాలిడ్ రిపోర్ట్లో అసలు వీళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఉందని చెప్తాను. సో వీళ్ళకి టోటల్గా తీసుకుంటే కనుక 11,415 రూపీస్ ఉంది. అంటే 11,415 రూపాయలు ఉంది. చూడండి, ఇక్కడ 26 చూసుకుంటే కనుక బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని వచ్చి ఇక్కడ 1,800 రూపీస్ అయితే విత్డ్రా పెట్టుకున్నారు. అది ఎలా పెట్టుకున్నారు ఏంటని మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి హోమ్, సేల్అవుట్ జాబ్, డేటా ఎంట్రీ జాబ్, వ్యాలిడ్ రిపోర్ట్, మొబైల్ రీఛార్జ్, సేల్అవుట్ వ్యాలిడ్ రిపోర్ట్, పిన్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్, అప్గ్రేడేషన్, జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్, పేఅవుట్, సేల్అవుట్ ఫండ్ ట్రాన్స్ఫర్, అండ్ కాంటాక్ట్స్, బ్యాంక్ డీటెయిల్స్, ప్రొఫైల్ అండ్ లాగౌట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటే కనుక కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. సో మీరు ఈ రకంగా బ్యాంక్ డీటెయిల్స్ విత్డ్రా పెట్టుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ అని ఉంది కదా పిన్స్ పక్కన. సో ఒకసారి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేయగానే మీకు ట్రాన్స్ఫర్ ఫండ్స్ రిపోర్ట్ అని వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ పే నేమ్, అకౌంట్ నెంబర్ అండ్ అమౌంట్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాన్ కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎవ్రీ టైం మారుతూ ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కావాలంటే కనుక మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే కనుక మనకి జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ అని వస్తుంది. ఈ రీజనరేట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, యువర్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ అకౌంట్ కానీ, అంటే మన ఈమెయిల్ ఏదైతే మన కంపెనీ ప్రొఫైల్లో మన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తాం కదా, సో అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫిలప్ చేసిన మెయిల్ ఐడి కానీ లేదంటే మొబైల్ నెంబర్ కానీ ఈ రీజనరేట్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఆ పాస్వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుని ఎమర్జెన్సీ పేమెంట్స్ ఎలా పెట్టుకోవాలంటే కనుక ఇక్కడ పే నేమ్ అనేది పే నేము, అలాగే అకౌంట్ నెంబరు, అలాగే అమౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్లో నా దాంట్లో ఒక 2,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. నేను 2,000 రూపీస్ పెట్టుకోవడానికి పాసిబుల్ ఉండదు. అంటే 2,000 రూపీస్ పెట్టుకుంటే కనుక మన వ్యాలెట్లో 2,000 రూపీస్ ఉంటే కనుక అందులో 450 నుంచి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 1,550 రూపీస్ మాత్రమే పెట్టుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ పేమెంట్స్ అనేది 2,000 కన్నా మించి పెట్టుకోకూడదు. ఒకవేళ నా దాంట్లో 4,000 ఇంకో 2,000 ఒకసారి పెట్టుకుని మళ్ళీ జనరేట్ వ్యాలిడ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుని మళ్ళీ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి తప్ప నా దాంట్లో 4,000 ఉంది, నేను 4,000 ఒకేసారి పెట్టుకోవడానికి పాసిబుల్ ఉండదు. వాళ్ళ పాస్ చేయరు, ఓకేనా. సో వాళ్ళు అప్రూవల్ చేయాలంటే మన దాంట్లో 2,000 బ్యాలెన్స్ కన్నా అబోవ్ పెట్టుకోకూడదు. ఒకవేళ నా దాంట్లో బరాబర్ 2,000 ఉంటే కనుక అందులో 450 నుంచి రిమైనింగ్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. నా దాంట్లో 4,000 ఉంది, అప్పుడు నేను 450 వదలకూడదు, 2,000 బరాబర్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ నేమ్ ఉంది. బ్యాంక్ నేమ్ అనేది నా బ్యాంక్ ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో, నేను ప్రొఫైల్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చానో
ఆ బ్యాంక్ నేమ్ ఇచ్చుకోవాలి, అలాగే బ్రాంచ్ నేమ్ పెట్టుకుంటాను, అలాగే ఐఎఫ్ఎస్ కోడ్ పెట్టుకుంటాను, అలాగే పాన్ కార్డ్ పెట్టుకుని నా మొబైల్ కానీ లేదా నా మెయిల్ కానీ ఏదైతే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వచ్చింది, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని చాలా సెక్యూర్డ్ పాస్వర్డ్. సో సాధారణంగా అదేంటంటే చాలా మిస్యూజ్ చేస్తారు కాబట్టి ఆ పాస్వర్డ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోండి. ఎందుకంటే మన సైట్ అన్నది ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ లేదు కదా మనకి, అంటే మనకి ఎస్ఎస్ఎల్ లాక్ లేదు కాబట్టి చాలా కేర్ఫుల్గా పేమెంట్ ఆప్షన్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటుంది. మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఒకవేళ మొబైల్కి ఓటీపీ రాకపోతే కనుక ఇక్కడ మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు కదా, ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తేనే ఫర్ మోర్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చి కదా, ఈ నెంబర్ కాల్ చేసుకుంటే అనౌన్స్మెంట్ ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఈ నెంబర్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ టైం వేరే నెంబర్ ఇస్తారన్నమాట. సో వాళ్ళ నెంబర్ కాల్ చేసుకుంటే కనుక మన ప్రొఫైల్ డీటెయిల్స్ చెప్పి మన నామినీ నేమ్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ కంపెనీ మ్యాచ్ అవుతాయి కనుక మనకి వాళ్ళు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనకి ఇస్తారు. అదొకసారి చాలా కేర్ఫుల్గా చూసుకోండి. సో ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే ఆ రిక్వెస్ట్ వచ్చి మనకి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్కి వస్తుందన్నమాట. ట్రాన్స్ఫర్ రిపోర్ట్ చూడండి, ఇక్కడ చూడండి 20th అక్టోబర్లో తీసుకున్నది 30న అప్రూవల్ చేశారు. అలాగే 28th నవంబర్ తీసుకున్నారు, అంటే 28th నవంబర్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి మనకి ఎమర్జెన్సీ పేమెంట్స్ లేవు, జనరల్ పేమెంట్స్ కానీ వ్యాలిడిటీ ఎక్స్పైర్ పేమెంట్స్ కానీ ఇచ్చారు. స్టిల్ ఇప్పుడు 26న ఇస్తున్నాం కాబట్టి అప్పుడు పెట్టుకున్న రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఈ రోజు అప్రూవల్ చేసి డైరెక్ట్ వ్యాలిడ్కి అదే అమౌంట్ పంపించారు. సో తిన వ్యాలిడ్లో చూసుకుంటే కనుక 2000 రిక్వెస్ట్ పెట్టుకుంటే 1800 రూపీస్ చూడండి, 1800 ప్లస్ 200 టోటల్ 2000 రూపీస్ ఈరోజు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్తో వీళ్ళకి వెళ్ళింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 11,450 రూపీస్ ఉంది. కాబట్టి వీళ్ళు మళ్ళీ పాస్వర్డ్ జనరేట్ చేసుకుని మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్లోకి వెళ్ళి మళ్ళీ రిపోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీకు అర్థం కావడానికి నేను ఇంకొక ఐడి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, అదొకసారి చూడండి. సో నేను వేరే ఐడి కూడా ఓపెన్ చేసి మీకు ఎలా చేసుకోవాలి పేమెంట్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్లోకి వెళ్ళి EVURI onlinejobs.com onlinejobs.com మీరు గ్యాప్స్ కానీ లేదా స్పేసెస్ కానీ ఏమి ఇవ్వద్దు, కంటిన్యూగా ఈ ఊరి onlinejobs.com అని క్లిక్ చేసి సెర్చ్ క్లిక్ చేయగానే మనకి ఇలా డొమైన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ HTTP ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ అని ఉందా, సో దాన్ని క్లిక్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఏదైనా ఇక్కడ ఇది క్లిక్ చేసుకున్నాను, క్లిక్ చేయగానే డైరెక్ట్ సైట్లోకి ఓపెన్ అయిపోతుంది. సో ఇలాగే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ యాడ్ పోస్టింగ్ కానీ, డేటా ఎంట్రీ కానీ, సేల్ అవుట్ మార్కెట్ కానీ, SMS సెండింగ్ కానీ, కాపీ పేస్ట్ కానీ, కాల్ సెంటర్ కానీ, ఈమెయిల్ సెండింగ్ కానీ, డెస్క్టాప్ పబ్లిషింగ్ కానీ, మొబైల్ రీఛార్జ్ సంబంధించి ఈ ఊరి .in సంబంధించి కూడా ఉంటుంది. సో ఈ ఊరి .in కూడా మీకు చాలా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే మన సొంతంగా మన ఉన్న సిటీలో ఉండి జాబ్ కాకుండా ఏదైనా ఓన్ బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ఊరి .in చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దీనికోసం మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక ఇది కూడా డైరెక్ట్ ఈ కంపెనీ వాళ్ళదే కాబట్టి బాగా లాస్ట్కి వస్తే చూడండి, శ్రీ తిరుమలేష్ కమ్యూనికేషన్స్, హౌస్ నెంబర్ 8-1-106, టోర్పేట, పిఠాపురం, కాకినాడ డిస్ట్రిక్ట్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది రన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే ఏరియాకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్షిప్స్ కానీ కావాలంటే కనుక ఒకసారి కస్టమర్ కేర్ని సంప్రదిస్తే కనుక మీకు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చి మనకు చాలా లో బడ్జెట్లో మనకు ప్రాజెక్ట్ అనేది రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. దీనికోసం కూడా నేను ఫర్దర్ వీడియోస్ చూస్తాను, అది ఒకసారి చూడండి. డెఫినెట్గా ఈ ఊరి .in చాలా ఎవరైతే మనకి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, ఉన్న ఊర్లోనే తనతో పాటు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇద్దాం అనుకుంటున్నారు, ఎంప్లాయ్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా మన ఊర్లోని ఇంటర్నెట్ క్యాఫ్ వాళ్ళు కానీ, లేదంటే మొబైల్ షాప్స్ వాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఈ ఊరి .in చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఈ టాపిక్ అయితే టచ్ చేయట్లేదు, నేను పేమెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో ఆ పేమెంట్స్ కోసం చూస్తున్నాను. సో ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే జాబ్ కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ పబ్లిషింగ్ జాబ్ చేద్దాం అనుకుంటే కనుక బాగా కిందకు లాస్ట్కి వస్తే కనుక మీకు ఒక పే స్కేల్ అయితే కనిపిస్తుంది. ఈ పే స్కేల్లో ఇక్కడ చూడండి ట్రయల్ ఉంటుంది. ట్రయల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం లేదనుకుంటా, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, డైమండ్ కానీ ఉంటుంది. సో ఇందులో ఈ జాయిన్ నో బటన్ క్లిక్ చేయగానే ఒక అప్లికేషన్ వస్తుంది. సో ఈ అప్లికేషన్లో మనం ఏదైతే ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్కి మాత్రం వీళ్ళు పేమెంట్స్ పంపిస్తారు. ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ మనం రాంగ్ పెట్టినా, బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా మళ్ళీ దీనికి ఏంటంటే ప్రొఫైల్ అప్డేటింగ్ ఛార్జ్ అన్నది 150 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారో అదొకసారి మీరు కేర్ఫుల్గా ఆలోచించుకోండి. ఓకేనా? సో నేను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వేరే ఐడి కూడా మీకు వేరే ఐడి ఒకసారి హోమ్ క్లిక్ చేసి వేరే మెంబర్ ఐడితో లాగిన్ చేసి మీకు ఎలా వేరే వాళ్ళకి పేమెంట్ ఎలా వచ్చినది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఐడి అనేది ప్లాన్ వ్యాలిడిటీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రజెంట్ తిన వ్యాలిడ్లో అమౌంట్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ వ్యాలిడ్ క్లిక్ చేసుకుంటే కనుక తిన వ్యాలిడ్లో ఉన్న అమౌంట్ వచ్చి మనకి 726 రూపీస్ అయితే వ్యాలిడ్లో ఉంది. ఇక్కడ చూడండి కింద
26 డిసెంబర్ అంటే ఆల్రెడీ ఎమర్జెన్సీ పేమెంట్స్ రన్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఒక పేమెంట్ రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు. అది ఎలా పెట్టుకున్నారో చెప్తాను. ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకి 27 నవంబర్ పెట్టుకున్నారు. ఈ 26 డిసెంబర్ని అయితే అప్రూవల్ చేశారన్నమాట. సో వీళ్ళు పెట్టుకున్న టైంలో వీళ్ళకి 700 ఉంది వీళ్ళ వ్యాలెట్లోనే, అప్పుడు పెట్టుకున్నారు. కానీ వీళ్ళకి ప్లాన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత సో వీళ్ళు పెట్టుకున్న టైంలో 700 ఉంది, అప్పుడు వ్యాలిడ్ పెట్టుకున్నారు. ప్రజెంట్ వీళ్ళు వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయింది, కానీ వీళ్ళ వ్యాలిడ్లో అమౌంట్ చూసుకుంటే కనుక టోటల్గా ఇది ఒక 700, ఇది ఒక 726, టోటల్గా 1426 రూపీస్ ఉండేది. సో వీళ్ళు ఎమర్జెన్సీలో 700 పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి అమౌంట్ అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు. ఇంకా వీళ్ళు పెండింగ్ దాంట్లో 726 రూపీస్ ఉంది. ఈ 726 రూపీస్ కూడా ఇప్పుడు వీళ్ళు ఎమర్జెన్సీ పెట్టుకోరు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వ్యాలిడిటీ ఎక్స్పైర్ పేమెంట్స్లో ఈ 726 రూపీస్ కూడా వీళ్ళకి మస్తుగా వచ్చేస్తుంది. అందులో నో డౌట్ మన కష్టపడ్డ డబ్బులు 100కు 200% వచ్చేస్తాయి. ఎందుకంటే మరొకసారి చెప్తాను, ఈ కంపెనీ చాలా జెన్యూన్ కంపెనీ ఫ్రెండ్స్. చూడండి వీళ్ళు వర్క్ చేసింది 19-20 ప్రతిరోజు వర్క్ చేశారు. సో ఇంత ఆనెస్ట్గా వర్క్ చేసిన వాళ్ళ డబ్బులు గ్యారంటీగా వస్తాయి. సో ఆ వచ్చే విధానంలో అంటే మనకి పేమెంట్స్ ఏ టైంలో ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారన్నది మనం కొంచెం చెక్ చేసుకోవాలి. అంటే వ్యాలిడిటీ ఎక్స్పైర్ పేమెంట్ ఇస్తున్నారా, లేదంటే ఎమర్జెన్సీ పేమెంట్స్ ఇస్తున్నారా, లేదంటే జనరల్ పేమెంట్స్ ఇస్తున్నారా, అది మనం కొంచెం మేనేజ్ చేసుకుని కొంచెం ఆలోచించుకుని ఆ టైంలో రిక్వెస్ట్ పెడితే వితిన్ సెకండ్స్లో మనకి అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఓకేనా. సో మళ్ళీ మీకు అర్థం కావడం కోసం ఇంకొక ఐడి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. వీళ్ళ వ్యాలెట్లో చెక్ చేసుకుంటే కనుక వ్యాలిడ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక టోటల్గా వీళ్ళ దాంట్లో ఉన్న అమౌంట్ చూసుకుంటే కనుక 2468 రూపీస్ ఉంది. సో ఇక్కడ చూడండి 26 డిసెంబర్ని వీళ్ళంతా 1000 రూపీస్ అయితే రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అంటే టోటల్గా వీళ్ళ దాంట్లో 3468 రూపీస్ ఉంది. సో 1000 రూపీస్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు కంటే ఇంకా రిమైనింగ్ 2468 రూపీస్ ఉంది. సో ఈ 2468 రూపీస్ కూడా ఇప్పుడు ఏంటి ఎమర్జెన్సీలో పెట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళు 2000 అంటే 450 నుంచి 2000 పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి 2468 రూపీలో 450 రూపీస్ నుంచి 2000 రూపీస్ పేమెంట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నా సరే మనకి పేమెంట్స్ అనేది ఇస్తారు. బట్ వీళ్ళు చేసిన మిస్టేక్ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి వీళ్ళ దాంట్లో ఉన్నది 2000 బ్యాలెన్స్ ఉంది. సో ఈయన చూడండి ఎప్పుడు పెట్టాడు, ఈరోజు 26 డిసెంబర్లో 2000 ఒకసారి పెట్టాడు, మళ్ళీ 2000 ఒకసారి పెట్టాడు, 3000 ఒకసారి పెట్టాడు, 15000 ఒకసారి పెట్టాడు, 1500 ఒకసారి పెట్టాడు. సో ఈయన దాంట్లో 2000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఈయన పెట్టుకుంది 2, 4 ఇది ఒక 3, 7, 8, 9500 రూపాయలు పెట్టారు. ఆటోమేటిక్గా ఈయన ఐడి అనేది క్లోజ్ చేసేస్తారు. సో ఇతను మిస్యూజ్ చేస్తున్నాడు, క్లియర్గా ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా. సో తినేంటి తిన వ్యాలిడ్లో 2000 రూపీస్ బ్యాలెన్స్ ఉండగా ఈయన ఎంత 9000 రూపీస్ రిక్వెస్ట్ పెట్టాడు. అంటే దీన్ని ఏంటంటే కొంతమంది అతి తెలివితేటలు వాడతారు అనమాట. అంటే తెలివితేటలు పెరిగిపోతుంటాయి జనాలకి. వర్క్ చేసి జెన్యూన్గా పేమెంట్స్ ఇస్తున్నప్పుడు తెలివితేటలు పెరిగిపోయి కంపెనీ వాళ్ళు చీట్ చేద్దామని చెప్పి ఇలా చేసి ఇలా దొరికేస్తారు. ఆటోమేటిక్గా వీళ్ళ ఐడియా అనేది బ్లాక్ చేస్తారు. దీనికి మేబీ మెమో ఇస్తారు వీళ్ళకి. ఆ మెమోలో వీళ్ళు రిటర్న్లో లెటర్ ఫామ్లో ఇవ్వాలి. అసలు ఎందుకు చేయాలనుకున్నాడో, అసలు ఎందుకు చీట్ చేద్దామనుకున్నదో అని ఉంటుంది. సో దాన్ని పెట్టిన తర్వాత వీళ్ళకి మళ్ళీ వర్క్ ఇవ్వాలి ఇవ్వకూడదని కంపెనీ డిసైడ్ చేస్తారు. సో అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు. సో వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే 26ని పెట్టుకున్న దానికి 26 అంతా 1000 ఒకటి, 2000 ఒకటి, 2000 ఒకటి, 3000 ఒకటి పెట్టారు. అంటే టోటల్గా 26వ తారీఖు పెట్టుకుంటే కనుక 3ని 6 8000 పెట్టుకున్నాడు. కానీ వీళ్ళ దాంట్లో 2000 ఉంది కాబట్టి ఒకటైతే అప్రూవల్ అయితే చేసేసి వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఇచ్చేసారు. సో రిమైనింగ్ మాత్రం వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఈ రకంగా పేమెంట్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పంపిస్తాను. అలాగే మీరు ప్రతి వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేసి అలాగే మీ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఏం తెలియకపోతే కనుక కామెంట్ చేస్తే కనుక నేను డెఫినెట్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో ఇది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్. సో దాంట్లో నో మోర్ డౌట్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.